గెలిపించండి. నేను దగ్గరుండి అన్నీ చూసుకుంటాను. మీకు అన్నీ నేను చేస్తానన్నారు. ఈరోజు ఎక్కడున్నారు? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారుగా, 20 సీట్లు గెలిపించారుగా. ఈ 20 సీట్లలో ఓటేసినోడు మడగొడుతున్నారండి. ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ గారు మాకు సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు తీర్చున్నాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయి ఎందుకు ధర్నా చేయట్లేదు? ఆయన మన మీటింగ్ పోతే గుట్లు పోయారు. దేనికి? సినిమా యాక్టర్ని చూస్తాను. ఒకప్పుడు సినిమా యాక్టర్, ఇలా ఆడు ముసలోడే నాలాగా. మరి నువ్వేం చేస్తా? ఈ టైంలో నువ్వేం చేయగలవు? ఎవరు? మోదీ దగ్గర పోయి మాట్లాడగలవా? చంద్రబాబుని బెదిరించి ఆ పని చేయి ఈ పని చేయని చెప్పగలవా? మొన్న అక్కడ ఏ గుడి అది అడవిలో కాశీనారాయణ గుడికి పట్టుకోవాల్సిన అవసరం నీకే ఉంది. రోజుకు 1000 మంది అక్కడ బీదలు నాలాంటి అనాథలు తింటున్నారు. మరి దాన్ని పడగొట్టే అంత అవసరం సెంట్రల్ గవర్నమెంట్కే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డిని దాన్ని కట్ చేశాడు. బాబు అది బీదల సన్నిధానం, దేవుడి సన్నిధానం, దాని రోజులు మీరు పోవద్దు. సెంట్రల్ గవర్నమెంట్ ఆగిపోయిందిగా. నీ గవర్నమెంట్లోకి వచ్చినా దాన్ని ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది? విజయవాడలో 42 గుళ్ళు పడగొట్టి సీఎం అయినంత మాత్రాన నువ్వు పెద్ద మీ హీరో అవుతావా? అంటే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. సొగాలి ప్రీతి గురించి కూడా గతంలో ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి రోజు మిస్ అవుతున్నారు, రోజు 2-3 మిస్ అవుతున్నారు. ఒక్క ఆడదాని మీద చేసినా కూడా నేను ఒప్పుకోను అన్నావు. మరి ఈరోజు ఏం అడ్డగొడుతున్నా? ఈరోజు ఏం అడ్డగొడుతున్నా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? మీరు ఎక్కడున్నారు అసలు? మరి రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి, రోజు మానభంగాలు జరుగుతున్నాయి, రోజు కిడ్నాప్లు జరుగుతున్నాయి, యాక్టివిస్టులు రోజు అరెస్ట్ చేస్తున్నారు. మరి ఎవరితో ఏం మాట్లాడా? ఎందుకు మాట్లాడతలేదు? కారణం ఏంటి? కారణం ఏంటి? అన్ని 6 హామీలు ఇచ్చాడు. 6 హామీలు ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవరన్నా డబ్బు ఇస్తే చేస్తా, లేదా ఏడన్నా అప్పు తెచ్చేస్తా, లేకపోతే అక్కడ భూములు అమ్మేస్తా. ఏది అమరావతిలో? అంతేలా నా దగ్గర డబ్బు లేదు. నీకు 100 కోట్లు అప్పుతో జగన్మోహన్ రెడ్డికి నువ్వు అధికారం అప్పచెప్పావు, నువ్వు దిగిపోయావు. నీకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు ఇచ్చాడు? 7,000 కోట్లు ఇచ్చాడు. మరి 100 కోట్లు ఇచ్చినప్పుడు ఆయన అన్ని పథకాలు ఆయన హామీ ప్రకారం క్యాలెండర్ రాసి ఇచ్చాడుగా. మరి నీకు 7,000 కోట్లు నీ చేతిలో పెట్టి జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు. 40 సంవత్సరాల అనుభవం ఉందంట. అదే 40 years అనుభవం ఉంది. నేను ఇచ్చేస్తాను. 2 లక్షల కోట్లు సంపాదించుకున్నావు తప్ప నువ్వు ప్రజలు చేసిందేంటి? ఇప్పుడు రైతులకి ఏం చేశా? మిర్చి రైతులకి ఏం చేశా? పత్తి రైతులకి ఏం చేశా? అసలు ఎవరికేం చేశా? ఆ భరోసాలన్నీ ఏమైనాయి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే భరోసాలన్నీ కట్ చేసావుగా. మరి ఇప్పుడు నీ గొప్పతనం ఏంటి? దేనికి నీ గొప్పతనం? 40 years పలుకుబడి ఉందన్నో, సెంట్రల్లో పలుకుబడి ఉందన్నో. సెంట్రల్లో నీకు పలుకుబడి లేదు, 100కి 100% లేదు. మోదీ గారు లెక్క ప్రకారంగా, న్యాయ ప్రకారంగా, బీజేపీ సిద్ధాంతం ప్రకారంగా అయితే మోదీ ఇంకొక 5-6 నెలల్లో దిగిపోవాలి. మోదీ దిగిపోతే ఎవడొస్తాడు? అమిత్ షా వస్తాడు, లేకపోతే ఇంకోటి వస్తాడు. అమిత్ షానే వచ్చాడు అనుకో, అమిత్ షానే చెప్పులు తీసుకొని కొట్టించావు నువ్వు తిరుపతిలో. రాళ్ళు తీసుకొని అద్దాలు బాగా పెట్టించావు. మరి అదే అమిత్ షా కడుపులో ఉంటుందిగా మంట ఎవరికైనా తప్పు చేసిన మీద. మరి అదే అమిత్ షా పిఎం అయితే నీ పరిస్థితి ఏంటి? ఆయనే ప్రధానమంత్రి అయ్యాడే అనుకో, అవుతాడో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఎన్నికలు జరిగి అయ్యాడే అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడ ఉంటా? నిన్ను కూడా కొట్టేస్తాడుగా అలాగే. ఎందుకంటే నీ దగ్గర పై హోదాలో ఉన్నాడుగా అప్పుడు.